Hello everyone. In this session we are going to discuss about transpiration. Transpiration is one of the important concepts. So truly speaking, so definitely we are going to get at least 1 or 2 questions from this topic. So whatever the exam is, so such as central exams or state exams like SI constables or group 1, group 2, group 4, whatever it may be. So definitely we are going to get questions from this topic. So stay with me till end. Definitely we are going to get some detailed information about the transpiration. So I am going to be discuss in Telugu medium and also English medium as well. Why? Because most of the people are preparing in Telugu medium and some people are preparing in English medium also. So this session going to helpful for both mediums as well. So yeah, let us start our session. So first of all, we need to know the definition of transpiration. So what is meant by transpiration? So in Telugu we can call as a బాష్పోత్సేకం. బాష్పోత్సేకం లేదా transpiration అంటే ఏంటి? ఏంటి అంటే transpiration or బాష్పోత్సేకం, it is one kind of excretion process, so which is takes place in plants. Okay, so actually each and every living organism will be involved in the transpiration excretion process. ఇప్పుడు ఎక్స్క్రీషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ కదా. ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజం కంపల్సరీ ఎక్స్క్రీషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఒకవేళ లివింగ్ ఆర్గానిజమ్స్ కన్నా ఎక్స్క్రీషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వకపోతే, విసర్జనలో ఇన్వాల్వ్ అవ్వకపోతే దే కాంట్ బి సర్వైవ్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే సో వీఆర్ గోయింగ్ టు రిలీజ్ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్టేజ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ద బాడీ. మన బాడీ నుంచి ఆ ప్రోడక్ట్స్ కన్నా మనం రిలీజ్ చేయకపోతే మన బాడీ మొత్తం పాయిజనస్ అయిపోయి ఇన్ఫెక్షన్ అంతా అయిపోయి సో చనిపోయే వరకు వెళ్ళిపోతాం అనమాట. సో కంపల్సరీ ఏమవ్వాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే సమ్ ఇంప్యూరిటీస్ ఆర్ వేస్టేజ్ పార్టికల్స్ సో వీ షుడ్ ఎక్స్క్రీట్ అవుట్ సైడ్. ఓకే, సేమ్ లైక్ దట్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్, we are all like human beings kada. So human being is also one of the living organism. That's the reason human being is also will be involved in the excretion process. Each and every day so we are excreting different kind of wastage products from the body. For example, we are excreting urine, we are excreting stools, or we are excreting ITRs, or we are excreting sweat, so such kind of things. So these are the wastage impurities. Okay, for example, so we will not excrete this kind of things, so definitely we are going to be infected. Okay, same like that only plants are also involved in the excretion process. So transpiration is the one of the excretion method in the plants. Okay, బాష్పోత్సేకం అనేది సో ఒక రకమైన విసర్జన వ్యవస్థ. వేటిల్లో? మొక్కలలో. సో మొక్కలలో జరిగే విసర్జక వ్యవస్థనే మనం ట్రాన్స్పిరేషన్ అని అంటాం. సో బేసికలీ మనం మోస్ట్ ఆఫ్ ద కేసెస్ యూరిన్ ఎక్స్క్రీషన్ త్రూ వాటర్ని మనం ఎక్స్క్రీట్ చేస్తుంటాం కదా, వేస్టేజ్ వాటర్ని. సేమ్ అలాగే ప్లాంట్స్ కూడా ఏమవుతాయంటే సమ్ వేస్టేజ్ వాటర్ని ట్రాన్స్పిరేషన్ త్రూ లాస్ అవుతాయన్నమాట. ఓకే, సో వీ నీడ్ టు నో ద సింపుల్ డెఫినేషన్ ఆఫ్ ద ట్రాన్స్పిరేషన్. బాష్పోత్సేకం అంటే ఏంటి, ఒక నిర్వచనం మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో ఏం లేదు, ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటంటే సో ఆల్ ప్లాంట్స్ సో లాస్ సమ్ వేస్ట్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్ త్రూ స్టొమాటా, దట్ ఈస్ ట్రాన్స్పిరేషన్. ఓకే, సో ఐ రిపీట్ వన్స్ అగైన్, all plants lost some wastewater in the form of water vapor from the surface of the leaf through stomata, that is transpiration. తెలుగులో అన్ని రకాలైన మొక్కలు వేస్ట్ వాటర్ని అంటే పనికిరాని వాటర్ని సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్ నుంచి స్టొమాటస్ ద్వారా బయటకి విసర్జించబడతాయి. సో దాన్నే మనం ట్రాన్స్పిరేషన్ లేదా బాష్పోత్సేకం అనేసి మనం చెప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు మీరందరూ చూస్తారు ఎన్విరాన్మెంట్లో వీ హ్యావ్ సమ్ హ్యూమిడిటీ కదా. ఆ హ్యూమిడిటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్విరాన్మెంట్లో ఉన్న వాటర్ వేపర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ వాటర్ వేపర్ అంతా కూడా ప్లాంట్స్ రిలీజ్ చేసిన వాటర్ వేపర్ త్రూ ట్రాన్స్పిరేషన్. ఓకే, సో దట్ ఈస్ ద వాటర్ వేపర్. ఇది సింపుల్ డెఫినేషన్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్. ఓకే, సో సీ దిస్ డయాగ్రామ్, దిస్ ఈస్ రిలేటెడ్ టు ట్రాన్స్పిరేషన్. సో దిస్ ఈస్ ద ప్లాంట్. ఇది ప్లాంట్ కదా. ప్లాంట్లో మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో లీవ్స్ ఉన్నాయి. ఓకే, లీవ్స్. సో ఈ లీవ్స్ పైన ఏముంటాయంటే మనకి స్టొమాటస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సో యూ హ్యావ్ టు ఇమాజిన్ దిస్ ఈస్ ద లీఫ్. ఈ లీఫ్ పైన ఏముంటాయంటే బీన్ షేప్డ్ స్టొమాటస్ ఉంటాయి ఇలాగా. వీటినే మనం ఏమనొచ్చు అంటే పత్రరంధ్రాలు అనేసి మనం చెప్పుకుంటాం. తెలుగులో పత్రరంధ్రాలు అని అంటాం.
పత్రరంధ్రాలు అంటే ఏం లేదు, పత్రం మీద ఉన్న చిన్న చిన్న హోల్స్ అనమాట, రంధ్రాలు అనమాట, వాటిని పత్రరంధ్రాలు అంటాం. ఇంగ్లీష్లో మనం స్టొమాటా అని అంటాం. ఈ స్టొమాటా షేప్ ఏ షేపు అంటే బీన్ షేప్డ్ స్టొమాటస్ ఉంటాయి లీఫ్ మీద, బీన్ షేప్డ్ స్టొమాటస్. ఈ స్టొమాటస్ త్రూ దే కెన్ లాస్ సమ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్. సో దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పిరేషన్. ఇక్కడ మనకి డైరెక్షన్స్ బ్లూ కలర్ డైరెక్షన్స్ అని ఎన్విరాన్మెంట్లోకి చూపిస్తున్నారు కదా. సో ఎన్విరాన్మెంట్లోకి వాటర్ వేపర్ మొత్తం లాస్ అయిపోతుంది, దాన్నే మనం ట్రాన్స్పిరేషన్ అంటాం. మరి ట్రాన్స్పిరేషన్ ఏ ఆర్గాన్స్ త్రూ లాస్ అవుతుంది అని అంటే, ఏ ఆర్గాన్స్ త్రూ జరుగుతుంది అంటే దట్ ఈస్ లైక్ స్టొమాటస్. స్టొమాటస్ మీన్స్ నథింగ్ బట్ స్కిన్ పోర్స్ అనమాట. ఇప్పుడు మన స్కిన్ మీద చిన్న చిన్న పోర్స్ ఉంటాయి కదా, ఆ పోర్స్ త్రూ మనం స్వెట్ ఎక్స్క్రీట్ చేస్తాం కదా, సేమ్ లైక్ దట్ లీవ్స్ మీద చిన్న చిన్న పోర్స్, చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, వాటినే మనం స్టొమాటస్ అని అంటాం. ఆ స్టొమాటస్ త్రూ వాటర్ని లాస్ అవుతాయి అన్నమాట ప్లాంట్స్. ఓకే, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ప్లాంట్స్ మరి ఎందుకు వాటర్ని తీసుకోవడం, మరి ఎందుకు వాటర్ని లాస్ అయిపోవడం అని మనకు డౌట్ వస్తుంది. ఇప్పుడు వీఆర్ ఆల్సో డ్రింకింగ్ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ డైలీ బేసిస్, బట్ వీఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎక్స్క్రీషన్ ప్రాసెస్. మనం వాటర్ని తీసుకుంటున్నాము, యూరిన్ ఎక్స్క్రీషన్ చేస్తున్నాము. అంటే యూరిన్ ఎక్స్క్రీట్ చేయడానికి వాటర్ని ఎందుకు తీసుకోవాలి అని అంటే, సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ మన బాడీలో జరగాలంటే వీ నీడ్ టు టేక్ సమ్ వాటర్. ఓకే, డైజెషన్ ప్రాసెస్ సరిగా అవ్వాలి, మన బాడీలో మినరల్స్ మెయింటైన్ అవ్వాలి, సమ్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ కోసం మనం వాటర్ని తీసుకోవాలి. ఓకే, ఆ ప్రాసెస్ అంతా జరిగిపోయిన తర్వాత సమ్ వేస్ట్ వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన వాటర్ని మనం బయటకు ఎక్స్క్రీట్ చేసేయాలి. సేమ్ లైక్ దట్ ప్లాంట్స్ ఆర్ ఆల్సో దే విల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్. ఇవి రూట్స్ త్రూ వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటాయి కదా, రూట్స్ త్రూ వాటర్ని అబ్జార్బ్ చేస్తాయి. ఈ అబ్జార్బ్ చేసిన వాటర్ దేనికోసం యూజ్ అవుతాయంటే ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఎందుకు జరుగుతుంది ప్లాంట్స్లో మీ అందరికీ తెలుసు, ఫర్ ద ప్రిపేరింగ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్. ఓకే, సో మనకి వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ లివింగ్ ఆర్గానిజమ్స్? ప్లాంట్స్, animals and microorganisms. So these are the three types of living organisms we have in this world. Out of these three living organisms, only plants are involved in the photosynthesis process. Only plants are preparing the food materials themselves only due to photosynthesis process. Okay, so we can't preparing the food materials ourselves. We are completely, directly or indirectly, we are completely depends upon the plants for the food purpose. Okay, ప్లాంట్స్ మాత్రం వాటంతటికవే ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కాబట్టి ఏ ప్రాసెస్ త్రూ? ఫోటోసింథసిస్ ప్రాసెస్ త్రూ. అందుకే వాటిని స్వయం పోషకాలు లేదా ఆటోట్రోప్స్ అని అంటాం. ఆ ఫోటోసింథసిస్ ప్రాసెస్కి వన్ ఆఫ్ ద రిక్వైర్డ్ సబ్స్టాన్స్ దట్ ఈస్ లైక్ వాటర్. ఓకే, సో దానికోసం వాటర్ని తీసుకుంటాయి. సో తీసుకున్న తర్వాత ఫోటోసింథసిస్ ప్రాసెస్లో వాటర్ కూడా మనకి వన్ ఆఫ్ ద సబ్ ప్రోడక్ట్ కదా, ఆ రిలీజ్ అయిన వాటర్ మొత్తం ట్రాన్స్పిరేషన్ త్రూ బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, అట్లా మనకి ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది. ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, నేను ఇందాక డెఫినేషన్లో ఏం చెప్పాను? సో ట్రాన్స్పిరేషన్ ఈజ్ అకర్స్ త్రూ స్టొమాటోస్ అని చెప్పాం. హియర్ నాట్ ఓన్లీ స్టొమాటోస్, ట్రాన్స్పిరేషన్ ఈజ్ ఆల్సో అకర్స్ త్రూ లెంటికల్స్ అండ్ ఆల్సో క్యూటికల్. ఓకే, బాష్పోత్సేకం అనేది పత్ర రంధ్రాల ద్వారానే కాదు. సో లెంటికల్స్ అంటే జలరంధ్రాలు, క్యూటికల్ అంటే అవబాసిని, వీటి రెండిటి ద్వారా కూడా బాష్పోత్సేకం అనేది జరుగుతుంది. సో దెర్ వాజ్ లైక్ సమ్ ఆల్టర్నేట్స్ అనమాట. ఇప్పుడు మనకి కొన్ని ఆల్టర్నేట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం వాటర్ని ఓన్లీ యూరిన్ త్రూనే ఎక్స్క్రీట్ చేయం కదా, స్వెట్ త్రూ కూడా ఎక్స్క్రీట్ చేస్తాం, ఐ టీయర్స్ త్రూ కూడా ఎక్స్క్రీట్ చేస్తాం. అలాగే అవి కూడా ఓన్లీ స్టొమాటస్ త్రూనే వాటర్ ఎక్స్క్రీట్ చేయవు. సో లెంటికల్స్ త్రూ ఎక్స్క్రీట్ చేస్తాయి అండ్ ఆల్సో క్యూటికల్ త్రూ కూడా ఎక్స్క్రీట్ చేస్తాయి. మరి ఏంటి లెంటికల్స్, క్యూటికల్స్ అని అంటే, సో స్టొమాటోస్ అంటే ఐ హోప్ యూ డూ అండర్స్టాండ్ కదా. సో స్టొమాటోస్ అంటే పత్రం మీద, లీఫ్ మీద ఉన్న ఆ హోల్స్ని మనం స్టొమాటోస్ అని అంటాం. ఓకే, దీస్ ఆర్ ద స్టొమాటోస్. సో ఈ స్టొమాటోస్ కాకుండా దెన్ వాట్ ఈస్ మీన్ బై లెంటికల్స్? లెంటికల్స్ మీన్స్, సో దిస్ ఈజ్ లైక్ స్టెమ్. Okay, so this is like stem. So on the surface of the stem, so there will be a small holes like this. So these kind of holes we can call as lenticles. Okay, so stem మీద చిన్న హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్నే మనం లెంటికల్స్ అంటాం. తెలుగులో వీటినే జలరంధ్రాలు అనేసి మనం చెప్పుకుంటాం. అంటే కాండం మీద ఉన్న చిన్న రంధ్రాలని మనం జలరంధ్రాలు అనేసి చెప్పుకుంటాం. ఈ లెంటికల్స్ త్రూ కూడా ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ అవుతుంది. And also cuticle. What is meant by cuticle means, so it is one kind of thin layer which is present on the surface of the leaf. Okay, leaf మీద ఉన్న ఒక thin layer అన్నమాట.
ఇట్లా ఒక పలుచని పొరలాగా ఉంటుంది. దీన్నే మనం క్యూటికల్ అని అంటాం. తెలుగులో దీన్ని మనం అవబాసిని అని కూడా చెప్పొచ్చు, అవబాసిని. సో దీని త్రూ కూడా మనకి ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ అనేది అవుతుంది. ఓకే, దీని త్రూ కూడా ట్రాన్స్పిరేషన్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వేరియస్ వేస్ అన్నమాట. ఓకే, సో మరి వాట్ ఈస్ ద పర్సంటేజెస్ ట్రాన్స్పిరేషన్? ఇప్పుడు స్టొమాటోలో ఎంత పర్సెంట్ అవుతుంది, క్యూటికల్స్ త్రూ ఎంత పర్సెంట్ అవుతుంది, లెంటికల్స్ త్రూ ఎంత పర్సెంట్ అవుతుంది అని అంటే, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ట్రాన్స్పిరేషన్ అక్కర్స్ త్రూ స్టొమాటోస్ ఓన్లీ. ఎంత పర్సెంట్ అంటే 90 to 95% ఆఫ్ ట్రాన్స్పిరేషన్ సో విల్ బి టేక్స్ ప్లేస్ త్రూ స్టొమాటోస్ ఓన్లీ. ఓకే, త్రూ లెంటికల్స్ 3 to 5% ఆఫ్ ట్రాన్స్పిరేషన్ is happened through lenticles and 1 to 2% of transpiration is happened through cuticle. ఓకే, ట్రాన్స్పిరేషన్ మీన్స్ నథింగ్ బట్ ఇదంతా వదిలేసేయండి. వాట్ ఈస్ మీన్ బై ట్రాన్స్పిరేషన్ అంటే ద సింపుల్ వర్డ్, సింగిల్ వర్డ్. ఓకే, సో ప్లాంట్స్ లాస్ సమ్ వేస్ట్ వాటర్ త్రూ స్టొమాటోస్, దట్ ఈస్ ట్రాన్స్పిరేషన్. వేర్ ద స్టొమాటోస్ ఆర్ సిచ్యువేటెడ్ అని అంటే, స్టొమాటోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్. ఓకే, సో ఇవన్నిటిని కలిపి మనం ఒక లార్జ్ సెంటెన్స్లో మనం డెఫినేషన్ చెప్పాలి అంటే ఏం చెప్పొచ్చు అంటే, సో స్టార్టింగ్లో నేను చెప్పింది కదా, ఆల్ ప్లాంట్స్ లాస్ సమ్ వేస్ట్ వాటర్ సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్ సో ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్ త్రూ స్టొమాటోస్. సో దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పిరేషన్. ఓకే, సో మొక్కలన్నీ కూడా వ్యర్థ పదార్థాలను, నీటిని పత్రరంధ్రాల ద్వారా బయటకి విసర్జించడాన్నే మనం ట్రాన్స్పిరేషన్ అనేసి మనం చెప్పుకుంటాం. ఓకే, సో ట్రాన్స్పిరేషన్ అకర్స్ బై 3 steps. సో వన్ ఈజ్ like stomato and another one is lenticles and third one is cuticle. Okay, this is the transpiration. Next, here we need to know the stomata structure. Okay, so what is a stomata? So this diagram is related to stomata. So this is the leaf, this is the stomata. ఓకే, దిస్ ఇస్ ద స్టొమాటో. స్టొమాటో అంటే ఏంటంటే లీఫ్ మీద ఉన్న ఒక చిన్న హోల్ అనమాట. లీఫ్ మీద ఉన్న హోల్స్ని మనం ఏం చెప్పొచ్చు అంటే స్టొమాటోస్ అంటాం. ఇట్లా మనకి స్టొమాటోస్ లీఫ్ మీద ఉంటాయి. ఈ స్టొమాటోస్ త్రూ మనకి ఏమవుతుందంటే వాటర్ అనేది ఎన్విరాన్మెంట్లోకి బయటకి రిలీజ్ అవుతుంది. దిస్ ఇస్ ద స్టొమాటా. సో దిస్ ఈస్ ద యాక్చువల్ స్ట్రక్చర్ ఆఫ్ స్టొమాటా. ఈ స్టొమాటో మనకి బీన్ షేప్లో ఇలా ఉంది కదా, దిస్ ఇస్ లైక్ బీన్ షేప్డ్ స్టొమాటో. అండ్ ఈ స్టొమాటో చుట్టూ సమ్ గాడ్ సెల్స్ ఉన్నాయి. గాడ్ సెల్స్, వీటినే తెలుగులో ఏమంటామంటే రక్షక కణాలు అనేసి మనం చెప్పుకుంటాం. సో దీస్ కైండ్ ఆఫ్ గాడ్ సెల్స్ సో ఆర్ రెగ్యులేటింగ్ ద స్టొమాటో ఫంక్షన్. ఇప్పుడు మనకు స్టొమాటోస్ ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్లో ఉండవు, ఎప్పుడు పడితే అప్పుడు క్లోజ్లో కూడా ఉండవు. ఓకే, సో అవి ఎప్పుడైతే వాటర్ని ఎవాపరేట్ చేయాలనుకుంటున్నాయో అప్పుడు మాత్రమే ఓపెన్ అవుతాయి, ఎప్పుడైతే చేయొద్దనుకుంటున్నాయో అప్పుడు క్లోజ్ అవుతాయి. సో ఎప్పుడు ఓపెన్ అవ్వాలి, ఎప్పుడు క్లోజ్ అవ్వాలి, సో దీస్ ఆల్ దోస్ థింగ్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద గాడ్ సెల్స్. ఓకే, సో దీస్ గాడ్ సెల్స్ ఆర్ హెల్పింగ్ టు ద స్టొమాటోస్. ఓకే, సో ఈ గాడ్ సెల్స్ వల్ల ఇది కన్నా ఓపెన్ అయితే దిస్ ఈజ్ లైక్ ఓపెన్డ్ స్టొమాటా అండ్ దిస్ ఈజ్ లైక్ క్లోజ్డ్ స్టొమాటా. Okay, closed stomata. This is closed one and this is open one. Okay, so this is the stomata structure. So through this stomata only plants are lost some water through vapor is called transpiration. Itla manaki stomatas untayi. And also next thing is types of stomatas. So how many types of stomatas are there? So there are 2 types of stomata. 2 రకాలైన పత్రరంధ్రాలు అనేవి మనకు ఉంటాయి, 2 రకాలైన స్టొమాటస్ మనకు ఉన్నాయి. సో ఏంటా 2 రకాలైన స్టొమాటస్ అని అంటే, సో ఫస్ట్ వన్ ఈజ్ స్కోటో యాక్టివ్ స్టొమాటా అండ్ ఫోటో యాక్టివ్ స్టొమాటా. తెలుగులో కూడా సేమ్ మనం స్కోటో యాక్టివ్ స్టొమాటా అండ్ ఫోటో యాక్టివ్ స్టొమాటా అనేసి చెప్పుకుంటాం. సో వాట్ ఈజ్ మీన్ బై స్కోటో యాక్టివ్ స్టొమాటా అండ్ వాట్ ఈజ్ మీన్ బై ఫోటో యాక్టివ్ స్టొమాటా? సో హియర్ స్కోటో యాక్టివ్ స్టొమాటా. సో వాట్ ఈజ్ మీన్ బై స్కోటో యాక్టివ్ స్టొమాటా మీన్స్, సో దిస్ కైండ్ ఆఫ్ స్టొమాటా విల్ బి యాక్టివ్ ఇన్ నైట్ టైం. ఓకే, విల్ బి యాక్టివ్ ఇన్ నైట్ టైం. ఇవి నైట్ టైంలో మాత్రమే యాక్టివ్గా ఉంటాయి, ఆర్ దే విల్ బి వర్కింగ్ ఇన్ నైట్ టైం. నైట్ టైంలో మాత్రమే ఇవి పనిచేస్తాయి. అండ్ నెక్స్ట్ టైప్ ఈస్ ఫోటో యాక్టివ్ స్టొమాటా. సో హియర్ ఫోటో మీన్స్ వాట్? ఫోటో అంటే ఏంటి? ఫోటో అంటే ఏంటంటే లైట్. ఓకే, లైట్ కదా, ఫోటో అంటే లైట్. లైట్ ఎప్పుడు ఉంటుంది మనకి? సన్లైట్ డే టైంలో ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? Photoactive stomata means, so this kind of particular stomata, so which is active in daytime.
అంటే it going to be works in daytime only. Such kind of stomata we can call as a photoactive stomata. సో దాన్ని మనం photoactive అని అంటాం. స్కోటాయాక్టివ్ అంటే ఏంటంటే నైట్ టైం పనిచేసే స్టొమాటాస్ని స్కోటాయాక్టివ్ స్టొమాటాస్ అంటాం. ఓకే, క్లియర్? ఓకే, సో స్కోటాయాక్టివ్ స్టొమాటా ఎప్పుడు అంటే ఎట్లాంటి ప్లాంట్స్లో, ఏ రకమైన ప్లాంట్స్లో ఉంటుంది అనేది ఇక్కడ మన క్వశ్చన్. ఓకే, సో స్కోటాయాక్టివ్ స్టొమాటోస్ ఆర్ ప్రజెంట్ ఇన్ విచ్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్? సో ఆల్ స్కోటాయాక్టివ్ స్టొమాటోస్ ఆర్ ప్రజెంట్ ఆర్ ఫంక్షనింగ్ ఇన్ డెజర్ట్ ప్లాంట్స్. ఓకే, సో డెజర్ట్ ప్లాంట్స్, రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, డెజర్ట్ ప్లాంట్స్, ఎడారి మొక్కలలో స్కోటాయాక్టివ్ స్టొమాటోస్ ఉంటాయి. ఎందుకు ఎడారి మొక్కలలోనే ఉంటాయి అని అంటే, సో ఎడారి మొక్కలకి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో సో సమ్ క్యారెక్టర్స్ అబౌట్ ద డెజర్ట్ ప్లాంట్స్. మరి డెజర్ట్ ప్లాంట్స్కి ఏమైనా సపరేట్ క్యారెక్టర్స్ ఉంటాయా అంటే డెఫినెట్లీ దే డూ హ్యావ్ సపరేట్ క్యారెక్టర్స్ కంపేర్ ద నార్మల్ ప్లాంట్స్. నార్మల్ ప్లాంట్స్తో కంపేర్ చేస్తే డెజర్ట్ ప్లాంట్స్కి సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. మరి ఏంటా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అని అంటే కనుక ఇక్కడ నేను కొన్ని క్యారెక్టర్స్ కూడా రాశాను చూడండి, క్యారెక్టర్స్ ఆఫ్ డెజర్ట్ ప్లాంట్స్. ఓకే, సో ద ఫస్ట్ క్యారెక్టర్ ఈజ్ లో లామినా సర్ఫేస్. లో లామినా సర్ఫేస్. సో లామినా సర్ఫేస్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ వీ నో ద క్యారెక్టర్స్ ఆఫ్ స్టొమాటాస్, సో వీ నీడ్ టు నో like environmental status or temperature status about the desert plants. సో డెజర్ట్ ప్లేస్లో అంటే ఎడారి ప్రాంతంలో, ఎడారి మొక్కలలో, ఆ ఎన్విరాన్మెంట్లో, ఎడారుల్లో, డెజర్ట్లలో సో ఎట్లాంటి ఎన్విరాన్మెంట్ అనేది మనకు అక్కడ ఉంటుంది, ఎలాంటి టెంపరేచర్ అనేది ఉంటుంది మీ అందరికీ తెలుసు. సో అక్కడ టెంపరేచర్ లెవెల్స్ చాలా ఎక్కువ. ఓకే, దెర్ ఆర్ హై టెంపరేచర్ లెవెల్స్ అండ్ ఆల్సో రెయిన్ఫాల్ తక్కువ. ఓకే, సో దెర్ ఈజ్ లో రెయిన్ఫాల్ అండ్ ఆల్సో పోనీ సాయిల్లో ఏమన్నా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుందా అని అంటే చేసుకోదు. వై? బికాస్ దట్ ఈస్ లైక్ శాండ్ సాయిల్. శాండ్ కదా అది మొత్తం, శాండ్ ఎప్పుడు వాటర్ని అబ్జర్వ్ చేసుకోలేదు. ఓకే, అంటే టెంపరేచర్ ఎక్కువ, ఎండలు బాగా ఎక్కువ, అట్ ది సేమ్ టైం రెయిన్ఫాల్ కూడా తక్కువ, అట్ ది సేమ్ టైం సాయిల్ ఏమన్నా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని స్టోర్ చేసుకుంటుందా అంటే అది కూడా లేదు. మరి అంటే వాటర్ ఎలాగా వచ్చే స్కోపే వాటికి లేదు కదా. సో దిస్ ఈస్ ద టెంపరేచర్ లెవెల్స్ ఇన్ డెజర్ట్ ప్లాంట్స్. మరి ఇట్లాంటి టెంపరేచర్లో ప్లాంట్స్ మరి ఎలా సర్వైవ్ అవుతాయి అని అంటే, సో ప్లాంట్స్ అన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడిఫికేషన్స్లో ఇన్వాల్వ్ అవుతుంటాయి. సో దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడిఫికేషన్ జస్ట్ బికాస్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ని ప్రివెంట్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు టెంపరేచర్ లెవెల్స్ ఎక్కువ అని మనం చెప్తున్నాం కదా, ఎక్కువ టెంపరేచర్ ఉంటే, ఎక్కువ ఎండలు ఉంటే వేపర్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? ఎక్కువైపోతుంది. అంటే ప్లాంట్స్ అన్నీ కూడా ట్రాన్స్పిరేషన్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి. ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజెస్ ఆటోమేటిక్లీ ట్రాన్స్పిరేషన్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎండ ఎక్కువైపోయింది అనుకో, సో ట్రాన్స్పిరేషన్ మొత్తం ఎక్కువైపోతుంది, వాటర్ అంతా లాస్ అయిపోతాయి. వాటర్ అంతా లాస్ అయిపోతే లీఫ్ ఎండిపోయి రాలిపోయి చనిపోతుంది. ఓకే, ఇప్పుడు ఎంత ట్రాన్స్పిరేషన్లో ఇన్వాల్వ్ అయితే సేమ్ అంతే అమౌంట్ ఆఫ్ వాటర్ని ఇవి అబ్జర్వ్ చేయాలి కదా. మరి అబ్జర్వ్ చేయాలంటే అక్కడ ఉండాలి కదా, ఉండవు. ఎందుకంటే రెయిన్ఫాల్ లేదు, టెంపరేచర్ ఎక్కువ, ప్లస్ సాయిల్లో కూడా లేదు వాటరు. సో అట్లాంటప్పుడు సో వాటికి వేరే ఆప్షన్ లేదు. డెఫినెట్లీ దే షుడ్ ప్రివెంట్ ద ట్రాన్స్పిరేషన్. మరి అలాంటప్పుడు ఏం చేస్తాయి అని అంటే, దానికోసమే ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్, బాష్పోత్సేకాన్ని తగ్గించుకోవడం కోసమే సో దే షుడ్ ఇన్వాల్వ్ ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడిఫికేషన్స్. ఏంటా మోడిఫికేషన్స్ అని అంటే కనుక కొన్ని రకాలైన రూపాంతరాలు చెందుతాయి. ఎలా చెందుతాయి అని అంటే, ఫస్ట్ ఈజ్ లో లామినా సర్ఫేస్. లో లామినా సర్ఫేస్ అంటే ఏంటంటే పత్రదళం. పత్రదళం అంటే ద సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్. ఇప్పుడు సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్ ఎక్కువ ఉంటే ట్రాన్స్పిరేషన్ ఎక్కువైపోతుంది. సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్ తక్కువ ఉందనుకోండి, ట్రాన్స్పిరేషన్ తక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లీఫ్ ఈ పెన్ షేప్లో ఉంది లేదా ఈ రిమోట్ షేప్లో ఉంది. ఈ రిమోట్ షేప్లో ఉన్న లీఫ్ సర్ఫేస్ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది సన్కి. ఓకే, పెన్ షేప్లో ఉన్న లీఫ్ తక్కువ సర్ఫేస్ ఎక్స్పోజ్ అవుతుంది, ఎందుకంటే దాని షేప్ అలా ఉంది, సిలిండ్రికల్ షేప్. దిస్ ఈజ్ లైక్ సిలిండ్రికల్ షేప్. సిలిండ్రికల్ షేప్లో ఉంది కాబట్టి సర్ఫేస్ తక్కువ ఎక్స్పోజ్ అవుతుంది. ఇదేంటంటే కొంచెం లైక్ రెక్టాంగులర్ షేప్, ఆ షేప్లో ఉంది కాబట్టి సర్ఫేస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ సర్ఫేస్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఎక్కువ వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. ఎక్కువ వాటర్ ఎవాపరేట్ అయిపోతే సో వాటికి వాటర్ లాస్ అవుతుంది. సో అందుకే అవి ఏం చేస్తాయంటే సర్ఫేస్ని కూడా తగ్గించుకుంటాయి. దట్ ఈస్ లైక్ లో లామినా సర్ఫేస్ అంటాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ క్యారెక్టర్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ సో థిక్ వాల్డ్ లీవ్స్ ఆర్ నో లీవ్స్ ఆర్ స్మాల్ లీవ్స్ అంటున్నాను.
థిక్ వాల్డ్ లీవ్స్ ఇన్ ద సెన్స్ లీవ్స్ అన్నీ కూడా చాలా మందంగా మాడిఫై చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అలోవెరా ప్లాంట్. ఓకే, సో ఐ హోప్ డూ యూ హ్యావ్ ఐడియా అబౌట్ అలోవెరా లీవ్స్. ఓకే, అలోవెరా లీవ్స్ కలబంద ఆకులు చూసారా ఎట్లా ఉంటాయంటే చాలా థిక్ వాల్డ్, బాగా మందంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంత మందంగా ఉంటాయి అంటే బికాస్ ఆఫ్ న్యాచురలీ అవి డెజర్ట్ ప్లాంట్స్. అలోవెరా ప్లాంట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ డెజర్ట్ ప్లాంట్. డెజర్ట్లో ఉంటుంది కాబట్టి లీఫ్ అనేవి కూడా చాలా థిక్గా మాడిఫై ఉంటాయి. థిక్ లీఫ్లో ట్రాన్స్పిరేషన్ తక్కువ అవుతుంది, అదే థిన్ లీఫ్లో పలుచుగా ఉంటుంది కాబట్టి ట్రాన్స్పిరేషన్ ఎక్కువైపోతుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మాడిఫికేషన్. అట్లా కూడా మాడిఫై చేస్తాయి. అండ్ సెకండ్ థింగ్, నో లీవ్స్ అంటున్నారు ఇక్కడ. ఒకవేళ లీవ్స్ కూడా లేకపోవచ్చు, ఎందుకంటే ట్రాన్స్పిరేషన్ 92. సో నేను ప్రీవియస్లీ చెప్పాను, యాజ్ ఐ సెడ్ 90 to 95% ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ఈజ్ అక్కర్స్ త్రూ ఓన్లీ స్టొమాటోస్ కదా. దట్ కైండ్స్ ఆల్ స్టొమాటోస్ ఆర్ ప్రజెంట్ ఓన్లీ సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్. If in case without leaf, so there is no stomatas also. So without stomatas, so there is no transpiration also. Okay, so leaf lekapothe stomata undadu, stomata lekapothe transpiration kuda undadu. So transpiration do not occurs kada. Andike konni leaves, konni plants em chestayante leaves ni asalu unchuko. Okay, or స్మాల్ లీవ్స్, చిన్న చిన్న ఆకులు. సో లీఫ్ సైజ్ తక్కువ ఉంటే ఆటోమేటిక్లీ ద నంబర్ ఆఫ్ స్టొమాటోస్ తక్కువ ఉంటాయి. నంబర్ ఆఫ్ స్టొమాటోస్ తక్కువ ఉంటే సో ద రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ఈజ్ ఆల్సో రెడ్యూసెస్. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్. ఇట్లా కూడా మాడిఫై చేసుకుంటాయి. అండ్ ఆల్సో లీఫ్ మాడిఫైడ్ లైక్ ఏ టెండ్రిల్స్. టెండ్రిల్స్ అంటే ఏంటంటే, టెండ్రిల్ అంటే థ్రెడ్ అని గుర్తుపెట్టుకోండి. కొన్ని లీవ్స్ ఆర్ స్టెమ్స్ ఏం చేస్తాయంటే థ్రెడ్స్ లాగా ఇట్లా చుట్టుకొని ఉంటాయి, స్ప్రింగ్ లాగా. ఇప్పుడు మనకి కొన్ని తీగ చెట్లు ఉంటాయి చూసారా. ఫర్ ఎగ్జాంపుల్, ద ఎగ్జాంపుల్ ఫర్ టెండ్రిల్స్ లైక్ కుకుంబర్ ప్లాంట్స్ ఆర్ బిటర్ గార్డ్ అండ్ వాటర్ మిలన్, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి కదా, జాస్మిన్. సో ఇట్లాంటి ప్లాంట్స్ అన్ని తీగలుగా చుట్టుకొని పెరుగుతూ ఉంటాయి. వాటినే మనం టెండ్రిల్స్ అంటాం. ఇప్పుడు సర్ఫేస్, లీఫ్ సర్ఫేస్ ఇట్లా మంచిగా ఉందనుకో, ఎక్కువ వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. అలా కాకుండా లీవ్స్ అన్నీ కూడా ఇట్లా టెండ్రిల్ షేప్లో మాడిఫై అయిందనుకో, తక్కువ వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద క్యారెక్టర్. ఓకే, వన్ ఆఫ్ ద మోడిఫికేషన్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ వాటర్. ఓకే, ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్. అండ్ ఆల్సో నెక్స్ట్ థార్న్స్. థార్న్స్ అంటే ముళ్ళులు. సో ముళ్ళులు ఇలా ఉంటాయి. ఓకే, ఇట్లా మాడిఫై చేసుకుంటాయి. అండ్ ఆల్సో హుక్స్ మీన్స్ లైక్ దిస్. ఓకే, హైగోనియా ప్లాంట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ హుక్స్ మోడిఫికేషన్స్. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద డెజర్ట్ ప్లాంట్. ఓకే, ఇట్లా. సో ఇవన్నీ కూడా మోడిఫికేషన్స్. అండ్ ఆల్సో మెనీ ప్లాంట్స్ సచ్ యాజ్ అలోవెరా హ్యావ్ దర్ లీవ్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద థిక్ లీవ్స్. ఓకే, థిక్ లీవ్స్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాయి. సో రూట్ గ్రోస్ టువర్డ్స్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, ఆల్ డెజర్ట్ ప్లాంట్స్ ఆర్ హ్యావింగ్ వెరీ డీప్ రూట్స్. ఓకే, ఫర్ అబ్జార్బింగ్ ద వాటర్ ఫ్రమ్ ద సాయిల్. వాటికి ఏంటంటే పైన 1 meter 1 meter, సో 1 meter 1.5 meter ఈజ్ ద యావరేజ్ రూట్ గ్రోత్. యాక్చువల్లీ దట్ ఈస్ యావరేజ్ డిస్టెన్స్ ఆఫ్ రూట్ గ్రోత్. మనకు నార్మల్ ప్లాంట్స్లో 1.5-2 meters రూట్స్ లోపలికి వెళ్తే ఈ వాటర్ని అబ్జర్వ్ చేసేసుకుంటాయి నార్మల్ ప్లాంట్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డెజర్ట్ ప్లాంట్స్, సో డెజర్ట్ ప్లాంట్స్లో మనకు సాయిల్లో ఎక్కువ వాటర్ ఉండదు కదా. సో అందుకే ఇవి ఏం చేస్తాయంటే అప్రాక్సిమేట్లీ 5 meters వరకు వాటి గ్రో అనేది ఉంటుంది అనమాట. ఓకే, మినిమం 5 meters, మ్యాక్సిమం ఇంకా 7-8 meters వరకు రూట్స్ వెళ్తూ ఉంటాయి. సో మినిమం 5 meters వరకు వెళ్తేనే సో దే కెన్ అబ్జర్వ్ ద వాటర్ ఫ్రమ్ ద సాయిల్. ఓకే, అందుకే వాటికి డీప్ రూట్స్ కూడా ఉంటాయి. ఓకే, సో దీస్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ డెజర్ట్ ప్లాంట్స్. ఇట్లా మాడిఫై చేసుకుంటూ ఉంటాయి. సో ఇట్లాంటి ప్లాంట్స్లో మనకి ఏ టైప్ ఆఫ్ స్టొమాటో ఉంటుంది అంటే దట్ ఈస్ లైక్ స్కోటా యాక్టివ్ స్టొమాటో. ఎందుకు స్కోటా యాక్టివ్ స్టొమాటో అని అంటే, ఇప్పుడు ఫోటో యాక్టివ్ స్టొమాటో దే విల్ బీ యాక్టివ్ ఇన్ డే టైమ్ అని చెప్పుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ద స్టొమాటోస్ ఆర్ యాక్టివ్ ఇన్ డే టైమ్, సో మోర్ వాటర్ విల్ బీ ఎవాపరేట్ కదా. మరి ఎక్కువ వాటర్ ఎవాపరేట్ అయిపోతే అక్కడ ఉండాలి కదా తీసుకోవడానికి, బట్ లేవు కదా. అందుకే ఇవి ఏం చేస్తాయంటే నైట్ టైంలో స్టొమాటోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. నైట్ టైం అవి ట్రాన్స్పిరేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. నైట్ టైం ట్రాన్స్పిరేషన్లో ఇన్వాల్వ్ అయితే అవి ఎంత వాటర్ని ఎవాపరేట్ చేయాలనుకుంటున్నాయో అంతే వాటర్ని ఎవాపరేట్ చేసేస్తాయి. ఓకే, సో ఎక్కువ వెళ్ళడానికి స్కోప్ లేదు, ఎందుకంటే నైట్ టైం టెంపరేచర్ తక్కువ ఉంటుంది, డే టైం టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో బికాస్ ఆఫ్ దిస్ రీజన్ all desert plants are involved in the transpiration with the help of scota active stomata in night time only. Okay, atla manaki transpiration anedi desert plants lo jarugutundi only because of prevention of transpiration.
ఓకే, సో వాటిని మనం స్కోటా యాక్టివ్ స్టొమాటోస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కూడా స్ప్రింగ్ సీజన్ అని ఒక సీజన్ వస్తుంది తెలుసా, వసంత ఋతువు అని అంటాం. సో అది ఎప్పుడు వస్తుంది, ఇట్ విల్ కమ్ లైక్ ఆఫ్టర్ వింటర్ బిఫోర్ సమ్మర్. ఓకే, ఆఫ్టర్ వింటర్ బిఫోర్ సమ్మర్ అంటే వింటర్ తర్వాత సమ్మర్కి ముందు, అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫెబ్ ఎండింగ్ ఆర్ మార్చ్లో వస్తుంది. చూసారా, ఉగాది టైంలో అన్ని ఆకులన్నీ రాలిపోయి చిగురులు ఎత్తుతూ ఉంటాయి. అట్లాంటి టైంలో ఏం చేస్తాయంటే చెట్లన్నీ కూడా, ప్లాంట్స్ అన్నీ కూడా ఆకుల్ని రాల్చేస్తాయి. ఇప్పుడు ప్లాంట్స్ అన్నీ ఆకుల్ని రాల్చేసాయి అనుకోండి, ఎందుకు అలా రాల్చేస్తాయంటే నెక్స్ట్ వచ్చే సీజన్ సమ్మర్. ఒకవేళ సమ్మర్లో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ టెంపరేచర్ ఒకవేళ పెరిగిపోయింది అనుకోండి, సో ఒకవేళ టెంపరేచర్ లెవెల్స్ ఎక్కువైపోతే, ఓకే, సో టెంపరేచర్ ఎక్కువైపోతే ట్రాన్స్పిరేషన్ ఎక్కువైపోతుంది. ట్రాన్స్పిరేషన్ ఎక్కువైపోతే లీవ్స్ అన్నీ కూడా ఎండిపోయి రాలిపోయి పడిపోతాయి. సో లీవ్స్ అన్నీ రాలిపోతే ఫోటోసింథసిస్ ప్రాసెస్ అవ్వదు. సో ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేదు. వితౌట్ ఫుడ్ ప్లాంట్స్ ఆర్ కాంట్ సర్వైవ్ కదా. అందుకే ఇవి ముందే తెలివిగా ఏం చేస్తాయి, సమ్మర్ వస్తుంది అనగా 1.5 మంత్ ముందు సో సమ్ కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ మ్యాక్రోన్యూట్రియంట్స్ని వాటి బాడీలో స్టోర్ చేసుకుంటాయి. సచ్ యాజ్ నైట్రోజన్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, వీటన్నిటిని స్టోర్ చేసుకుని ఏం చేస్తాయంటే లీవ్స్ అన్నిటిని కూడా రాల్చేస్తాయి. సో రాలిపోయిన లీఫ్ మళ్ళీ చిగురెత్తి అవి మళ్ళీ పెద్దగా అయ్యి డెవలప్ అయ్యి ఒక పెద్ద సైజు లీఫ్ మళ్ళీ రావాలంటే మినిమం 2 months 2.5 months టైం పడుతుంది. ఆ లోపు సమ్మర్ వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. ఓకే, సో ఇట్లా చూడండి, ప్లాంట్స్ కూడా అరే సమ్మర్ వస్తుంది, మేబీ ఎన్విరాన్మెంట్లో టెంపరేచర్ ఏమైనా పెరిగిపోతుందేమో, లాస్ అవుతామేమో అని చెప్పేసి ముందుగానే వాటికి తెలిసిపోయి సేఫ్ సైడ్లో అవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి తీసేసుకుంటున్నాయి. అంటే దే ఆర్ ఆల్సో రెస్పాండింగ్ టు ద ఎన్విరాన్మెంట్. సో దట్స్ ద రీజన్ ప్లాంట్స్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, ఇప్పుడు మనం ఎట్లా ఎన్విరాన్మెంట్కి రెస్పాండ్ అవుతాం, చలేసింది అనుకో మీకు బాగా, దుప్పట్లు స్వెటర్లు అన్నీ వేసుకుంటారు. ఎండ వచ్చింది అనుకోండి, ఏసీలు కూలర్లు కావాలి. అంటే ఎన్విరాన్మెంట్లో చేంజెస్ జరిగే కొద్దీ నువ్వు రెస్పాండ్ అవుతున్నావు కదా. సేమ్ ప్లాంట్స్ ఆర్ ఆల్సో రెస్పాండింగ్ సేమ్ లైక్ దట్ వే ఓన్లీ. సో దట్స్ ద రీజన్ ప్లాంట్స్ ఆర్ ఆల్సో లివింగ్ ఆర్గానిజం. అవి కూడా ఒక జీవులే. ఓకే, సో ఇట్లా ట్రాన్స్పిరేషన్ అనేది ప్లాంట్స్లో జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 2 types ఆఫ్ stomatas, that is photoactive and photoactive stomatas. So this pictures is related to desert plants. So చూడండి, డెజర్ట్ ప్లాంట్స్లో దిస్ ఈజ్ లైక్ ఓపెన్షియా ప్లాంట్. ఇది ఓపెన్షియా కోకోలోంబా. సో ఓపెన్షియా కోకోలోంబా అంటే తెలుసా మీకు, తెలుగులో నాగజముడు, బ్రహ్మజముడు అంటారు కదా. సో దే ఆర్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ డెజర్ట్ ప్లాంట్స్ ఓన్లీ. సో అవి కూడా వాటి లీవ్స్ కన్నా చూస్తే స్టెమ్స్, లీవ్స్ అన్నీ గ్రీన్ కలర్లో ఉంటాయి, బాగా థిక్గా మాడిఫై అయి ఉంటాయి, ఎందుకంటే డెజర్ట్ ప్లాంట్స్ కాబట్టి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్లాంట్. అసలు ఇది ప్లాంట్ లాగా ఉంది ఆ స్ట్రక్చర్ చూడడానికి, కానీ ఇది ప్లాంటే. ఇలా ఎందుకు ఉంది అంటే దిస్ ఈజ్ డెజర్ట్ ప్లాంట్. ఓకే, సో ఇట్లా ఎందుకు మాడిఫై అయిందంటే బికాస్ ఆఫ్ కంట్రోలింగ్ ద ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ ఆర్ కంట్రోలింగ్ ద టెంపరేచర్ లెవెల్స్ ఆర్ కంట్రోలింగ్ ద ట్రాన్స్పిరేషన్. ఓకే, అక్కడ ఉన్న టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవడానికి. సో దిస్ ఈజ్ లైక్ హ్యాబిచువల్ థింగ్ అనమాట. అక్కడ ఉండి వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఏరియాలో ఉంటే, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్న వాళ్ళకి మనకి చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. వాళ్ళు మనుషులే, మనం మనుషులే. కాకపోతే వాళ్ళ హ్యాబిచువల్, వాళ్ళ బాడీ ఏంటంటే ఎక్కువ కూల్ టెంపరేచర్లో అలవాటు పడి ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళామనుకో ఆ చలికి తట్టుకోలేం. వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకో ఈ టెంపరేచర్కి వాళ్ళు తట్టుకోలేరు. సో అది మరి మనము మనుషులే కదా అంటే అఫ్కోర్స్ మన బాడీకి మనం ఏదైతే అలవాటు చేస్తామో ఒక లాంగ్ టైం పీరియడ్ వరకు ఆ విషయాలకి మన బాడీ అలవాటు పడుతుంది. సేమ్ ప్లాంట్స్ బాడీ కూడా అంతే. అవి డెజర్ట్లో ఉండి వాటికి అలవాటు అంతే, ఇంకా అవి అలవాటు పడిపోయి ఉంటాయి. దట్ ఈస్ లైక్ హ్యాబిచువల్ థింగ్ అది. ఓకే, ఇవి ప్లాంట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెజర్ట్ ప్లాంట్స్. చూడండి, ఒక్కటి కూడా సక్రమంగా లేదు ఇక్కడ. ఓకే, వాటి షేప్స్, వాటి స్ట్రక్చర్స్, వాటి మోడిఫికేషన్స్ డిఫరెంట్ మోడిఫికేషన్స్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా డెజర్ట్ ప్లాంట్స్. డెజర్ట్ ప్లాంట్స్ని మనం ఏమనొచ్చు, జీరోఫైట్స్ అంటాం. ఏమంటాం, జీరోఫైట్స్. సో ఫైట్ మీన్స్ ప్లాంట్, జీరోఫైట్ మీన్స్ డెజర్ట్ ప్లాంట్స్. ఓకే, దట్ ఈస్ లైక్ here xylem and phloem. So one more concept is there, that is xylem and phloem. So what is xylem and what is phloem? So xylem means, so this is one kind of solid tissue which is present in the plant. Of course phloem is also one of the solid tissue which is present in the plant. Both are the solid tissues only. Okay, so the combination of xylem and phloem we can call as vascular bundles. తెలుగులో xylemని మనం దారు కణజాలం అని అంటాం.
దారు కణజాలం అండ్ ఫ్లోయంని మనము పోషక కణజాలం అని అంటాం. పోషక కణజాలం. సో xylemని దారు కణజాలం అంటాం, ఫ్లోయంని పోషక కణజాలం అనేసి మనం చెప్పుకుంటాం. దారు కణజాలం, పోషక కణజాలం. మరి ఏంటి xylem phloem అంటే? సో దిస్ ఇస్ ద xylem అండ్ దిస్ ఇస్ ద phloem. సో దీస్ ఆర్ ద టూ ట్రాన్స్పోర్టేషన్ టిష్యూస్ యాక్చువల్లీ. ఓకే, xylem లేదా దారు కణజాలం ఏం చేస్తుంది అంటే ఇట్ ట్రాన్స్పోర్ట్ ద వాటర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకే, ఇట్ ట్రాన్స్పోర్ట్ ద వాటర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి నీటిని సరఫరా చేసే కణజాలాన్నే మనం దారు కణజాలం అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ప్లాంట్. ఓకే, ఇది ప్లాంట్ కదా. సో దిస్ ఈస్ ద ప్లాంట్ అండ్ దీస్ ఆర్ ద రూట్స్. ఓకే, సో ప్లాంట్స్ ఆర్ అబ్జర్వ్ ద వాటర్ ఫ్రమ్ ద రూట్స్. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఆస్మాసిస్. ఓకే, దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఆస్మాసిస్. సాయిల్లో నుంచి ప్లాంట్ వాటర్ని అబ్జార్బ్ చేయడం ఆస్మాసిస్. మరి ఇక్కడ నుంచి ప్లాంట్ రిమైనింగ్ బాడీ పార్ట్స్కి తీసుకెళ్లే ఒక టిష్యూ ఏది అంటే దట్ ఈస్ xylem. ఓకే, దట్ ఈస్ xylem. దారు కణజాలం అంటాం తెలుగులో, దారు కణజాలం. అంటే ఇప్పుడు సాయిల్లో రూట్స్ అబ్జర్బ్, ఇప్పుడు ఒక పెద్ద ప్లాంట్ ఉంది లైక్ నీలగిరి ప్లాంట్ ఆర్ అశోక ప్లాంట్ సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు రూట్స్ వాటర్ని అబ్జర్బ్ చేసుకుంటే సరిపోతుందా? ఆ రూట్ ప్రెషర్ త్రూనే వాటర్ మొత్తం ఎంటైర్ ప్లాంట్కి వెళ్తుందా? వెళ్ళదు, ఎంటైర్ ప్లాంట్కి వెళ్ళలేదు. మరి ఎలా వెళ్తుంది అని అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ xylem. రూట్స్లో, స్టెమ్లో, లీఫ్లో అన్నిట్లో కూడా xylem ఉంటుంది. ఆ xylemే వాటర్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, మీరు వాటర్ తాగారు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి వాటర్ పోవాలి. నువ్వు తాగిన వాటర్ స్టమక్లోకి పోయింది, బట్ మనమేమో యూరిన్ త్రూ ఎక్స్క్రీట్ చేస్తున్నాం వాటర్ని. మరి స్టమక్లోకి వెళ్ళిన వాటర్ కిడ్నీస్లోకి యూరిన్ ఫిల్టరేషన్ అదంతా ఎట్లా, యూరేత్రా నుంచి మనం ఎలా బయటకి ఎక్స్క్రీట్ చేస్తాం? ఇక్కడ నుంచి అక్కడికి ఎట్లా వెళ్తుంది వాటర్? పోనీ ఫుడ్ ఉంది, నువ్వు తిన్న ఫుడ్ స్టమక్లోకి వెళ్తుంది. సో 100% డైజెషన్ విల్ హ్యాపెన్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. ఇంటెస్టైన్లో డైజెషన్ అయిన ఫుడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పెన్ పట్టుకోవాలంటే ఈ 2 ఫింగర్స్కి ఎనర్జీ కావాలి. నాకు ఈ ఎనర్జీ కావాలంటే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే నేను తిన్న ఫుడ్. మరి నేను తిన్న ఫుడ్ ఈ ఫింగర్స్లోకి ఎట్టొచ్చింది? త్రూ బ్లడ్ సర్క్యులేషన్. గాట్ ఇట్? సో ఇన్ అవర్ బాడీ ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ టిష్యూ ఆర్ మినరల్స్ ఆర్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ టిష్యూ దట్ ఈస్ లైక్ బ్లడ్. బ్లడ్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ లిక్విడ్ టిష్యూ. రక్తం అనేది ఒక రకమైన ద్రవరూప కణజాలం, దట్ ఈస్ లైక్ లిక్విడ్ టిష్యూ. ఓకే, సేమ్ లైక్ దట్ plants are also having tissues that is solid tissues. Instead of liquid, they do have a solid tissues. Plants లో బ్లడ్ అది ఇది ఉండదు, కట్ చేస్తే రక్తం రాదు కదా. వాటిల్లో ఏముంటాయంటే మనలో లిక్విడ్ టిష్యూ బ్లడ్ ఎలా ఉందో వీటిలో సాలిడ్ టిష్యూస్ xylem, phloem ఉంటాయి. మరి xylem ఏం చేస్తుంది, phloem ఏం చేస్తుంది అని అంటే దారు కణజాలం లేదా xylem ఏమో వాటర్ని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తీసుకెళ్తుంది. ఇట్ ట్రాన్స్పోర్ట్ ద వాటర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. మరి phloem ఏం చేస్తుందంటే ఇట్ ట్రాన్స్పోర్ట్ ద ఫుడ్ ఆర్ మినరల్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఫుడ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేసే టిష్యూ ఏదంటే phloem. ఓకే, మరి ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ని అది దట్ ఈస్ లైక్ డిఫరెంట్ కాన్సెప్ట్, అది ఫోటోసింథసిస్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ మనం ఫోటోసింథసిస్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు నేను ఈ phloem, xylem గురించి కొంచెం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఓకే, సో ఇక్కడ xylem అన్నమాట. ఇక్కడ there will be a one word that is like ascent of sap. Okay, so frequently we are going to get this kind of words in SSC examinations. Okay, CGL, CHSL examinations లో ఇట్లాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని, డిఫరెంట్ కైండ్ ఆఫ్ టర్మినాలజీ మనకు కనపడుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎస్ఎస్సిలో మనకి అసెంట్ ఆఫ్ సాప్ అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు. అసెంట్ ఆఫ్ సాప్, వాట్ ఈస్ మీన్ బై అసెంట్ ఆఫ్ సాప్ మీన్స్ సింపుల్, దట్ ఈస్ ఆల్సో ట్రాన్స్పోర్టేషన్. ఫర్ ఎగ్జాంపుల్ అసెంట్ అంటే ఏంటి? అసెంట్ మీన్స్ అసెండింగ్ ఆర్డర్ అని గుర్తుపెట్టుకోండి. సో అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ టు బిగ్గా, బిగ్ టు స్మాలా? ఐ థింక్ ఇట్స్ స్మాల్ టు బిగ్. ఓకే, కింద నుంచి పైకి వెళ్ళడాన్ని అసెండింగ్ ఆర్డర్ అని అంటాం. ఓకే, సేమ్ దట్ వే ఓన్లీ హియర్ ద వాటర్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ సాయిల్ టు రూట్ ఈస్ కాల్డ్ ఆస్మాసిస్. క్లియర్? బట్ వాట్ ఈస్ మీన్ బై అసెంట్ ఆఫ్ సాప్ మీన్స్ the water transport from roots to remaining plant body parts is called ascent of sap. Understood?
వాటర్ సాయిల్ నుంచి రూట్స్లోకి వెళ్ళడం ఆస్మాసిస్ ప్రాసెస్. రూట్స్లోకి వెళ్ళిన వాటర్ రిమైనింగ్ ప్లాంట్ బాడీ పార్ట్స్ మొత్తం ఇట్లా స్ప్రెడ్ అవ్వడము, దట్ ఈజ్ లైక్ అసెంట్ ఆఫ్ సాప్. అసెంట్ ఆఫ్ సాప్ అంటే స్మాల్ టు బిగ్ కదా, కింద నుంచి వెళ్ళడం కదా, అంటే రూట్స్ నుంచి పైకి రిమైనింగ్ ప్లాంట్ బాడీ పార్ట్స్ సచ్ as స్టెమ్, లీవ్స్ అండ్ fruit or flower or seed, whatever it may be. So each and every part, each and every cell, they require some kind of water. So that water they will get through the xylem. ఓకే, ఆ xylem త్రూ పైకి వెళ్ళే ప్రాసెస్నే మనం అసెంట్ ఆఫ్ సాప్ అనేసి మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఓకే, సో దట్ ఈస్ లైక్ ట్రాన్స్పిరేషన్. అండ్ ఆల్సో హియర్ వీ నీడ్ టు నో ద what is the factors effect of transpiration. Okay, next concept is factors affecting on transpiration. Some different kind of factors are affecting the transpiration. Okay, so these are the factors, and first factor that is like temperature. Okay, temperature. So what is the relation in between temperature and transpiration? Temperature ki transpiration ki relation enti, either it may be direct relation or inverse relation. ఓకే, ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇఫ్ ఇన్ కేస్ ద ట్రాన్స్పిరేషన్ ఈజ్ ఇంక్రీజెస్, సో ఆటోమేటికలీ ట్రాన్స్పిరేషన్ ఈజ్ ఆల్సో, ఇఫ్ ఇన్ కేస్ ద టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజెస్, ఆటోమేటికలీ ట్రాన్స్పిరేషన్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. అంతే కదా, ఇప్పుడు అందుకే కదా డెజర్ట్ ప్లాంట్స్ టెంపరేచర్ ఎక్కువ ఉందని చెప్పేసి త్రూ స్కోటో యాక్టివ్ స్టొమాటాస్ త్రూ నైట్ టైంలో ట్రాన్స్పిరేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి డెజర్ట్ ప్లాంట్స్ కదా. అంటే ఎండలు బాగా ఎక్కువైపోతే బాష్పోత్సేకం లేదా ట్రాన్స్పిరేషన్ కూడా ఎక్కువైపోతుంది. సో దట్ ఈస్ లైక్ డైరెక్ట్ రిలేషన్షిప్. ఓకే, డైరెక్ట్ రిలేషన్షిప్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్. టెంపరేచర్, ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజెస్, ఆటోమేటికలీ ట్రాన్స్పిరేషన్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ డిక్రీజెస్, ట్రాన్స్పిరేషన్ ఈజ్ ఆల్సో డిక్రీజెస్. ఓకే, సో బోత్ ఆర్ ఇన్ డైరెక్ట్ రిలేషన్షిప్. నెక్స్ట్ కమింగ్ టు పొల్యూషన్. Okay, if the pollution is increases in the environment, automatically the transpiration is decreases. Both are in inverse relationship. Okay, both are in inverse relationship. How? So pollution ఎక్కువైపోయింది ఎన్విరాన్మెంట్లో. ఓకే, పొల్యూషన్ కానీ ఎన్విరాన్మెంట్లో ఎక్కువైపోతే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద లీఫ్. ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ ఎక్కువైపోయి లీఫ్ మీద అంతా దుమ్ము, ధూళి, డస్ట్ ఇదంతా వచ్చి పడిపోయింది. ఓకే, సో ఆల్ డస్ట్ పార్టికల్స్ ఆర్ కవర్డ్ ద లీఫ్ సర్ఫేస్. సో లీఫ్ సర్ఫేస్ అంతా డస్ట్తో కవర్ అయిపోతే దాని కింద ఉన్న స్టొమాటాస్ అన్నీ కూడా కవర్ అయిపోయినట్టే కదా. సో స్టొమాటాస్ కవర్ అయిపోతే ట్రాన్స్పిరేషన్ అవుతుందా? అవ్వదు, తగ్గిపోతుంది. అంటే ద పొల్యూషన్ ఈజ్ ఇంక్రీజెస్, ఆటోమేటికలీ ట్రాన్స్పిరేషన్ ఈజ్ ఆల్సో డిక్రీజెస్, నాట్ ఇంక్రీజెస్, డిక్రీజెస్. ఇఫ్ ద పొల్యూషన్ ఈజ్ డిక్రీజెస్, ట్రాన్స్పిరేషన్ ఈజ్ ఇంక్రీజెస్. బోత్ ఆర్ ఇన్ ఇన్వర్స్ రిలేషన్షిప్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు హ్యూమిడిటీ. హ్యూమిడిటీ అంటే నీటి ఆర్ద్రత అంటే ఆల్రెడీ ఎన్విరాన్మెంట్లో వాటర్ వేపర్ ఉంది. ఓకే, ఎన్విరాన్మెంట్లో వాటర్ వేపర్ ఎక్కువ ఉంది, దట్ ఈస్ కాల్డ్ హ్యూమిడిటీ. హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే ట్రాన్స్పిరేషన్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అనేది నా క్వశ్చన్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ద హ్యూమిడిటీ ఈజ్ ఇంక్రీజెస్, ట్రాన్స్పిరేషన్ ఈజ్ డిక్రీజెస్. వై? సో ఆల్రెడీ హ్యూమిడిటీ ఈజ్ దేర్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ కదా, ఆల్రెడీ ఎన్విరాన్మెంట్లో హ్యూమిడిటీ ఉంది. అట్లాంటప్పుడు మళ్ళీ వాటర్ వేపర్ రిలీజ్ అవ్వడానికి ఇక్కడ ప్లేస్ లేదు. అట్ ది సేమ్ టైం ఎన్విరాన్మెంట్లో వాటర్ వేపర్ ఎక్కువ ఉంటే టెంపరేచర్ లెవెల్స్ డౌన్ అవుతాయి. ఓకే, కాబట్టి ట్రాన్స్పిరేషన్ ఎక్కువ జరగదు. బోత్ ఆర్ ఇన్ ఇన్వర్స్ రిలేషన్షిప్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు విండ్ స్పీడ్. విండ్ స్పీడ్ మీన్స్ గాలి వేగం. ఒకవేళ గాలి వేగం పెరిగిందనుకో, విండ్ స్పీడ్ ఎక్కువైందనుకో, ట్రాన్స్పిరేషన్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎందుకంటే ద స్పీడ్ ఆఫ్ విండ్, ఓకే, గాలి వేగం పెరిగితే ఇట్ విల్ క్రియేట్ సమ్ ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది. ఆ ప్రెషర్కి పైన ఉన్న హోల్స్, స్టొమాటోస్ అన్నీ ఓపెన్ అయిపోయినప్పుడు వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ లైక్ రిలేషన్ ఇన్ బిట్వీన్ విండ్ స్పీడ్ అండ్ ట్రాన్స్పిరేషన్. అండ్ నెక్స్ట్ థింగ్ వాటర్ అబ్జార్ప్షన్, అంటే ప్లాంట్స్ నీటిని పీల్చడం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ప్లాంట్. ఒకవేళ ట్రాన్స్పిరేషన్ ఎక్కువైపోయింది అనుకోండి, వాటర్ అబ్జార్ప్షన్ కూడా ఎక్కువ అవుతుంది. అంతే కదా, ట్రాన్స్పిరేషన్ ఎక్కువైపోతే ప్లాంట్లో వాటర్ తగ్గిపోవాలంటే మళ్ళీ తీసుకోవాలి కదా, తీసుకోకపోతే ప్లాంట్ చనిపోతుంది. అంటే బోత్ ఆర్ ఇన్ డైరెక్ట్ రిలేషన్షిప్. ఇప్పుడు నువ్వు
యూరిన్ ఎక్స్క్రిషన్ ఎక్కువ చేస్తున్నావు, లేదా బాగా వర్కౌట్ చేసి వార్మప్ చేసి స్వెట్ ఎక్కువ ఎక్స్క్రీట్ చేసినావు, ఆ టైంలో నీ బాడీ డీహైడ్రేట్ అయిపోయింది. అలాంటప్పుడు మళ్ళీ హైడ్రేట్ చేయాలంటే మనం వాటర్ తాగాలి. అంటే ఎంత వాటర్ని లాస్ అవుతే అంత వాటర్ని తీసుకోవాలి అని దాని అర్థం. అందుకే డెజర్ట్ ప్లాంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడిఫికేషన్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ కదా. సేమ్ లైక్ దట్, ఒకవేళ ట్రాన్స్పిరేషన్ ఎక్కువైతే ఆటోమేటికలీ వాటర్ అబ్జార్ప్షన్ కూడా ఎక్కువ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ట్రాన్స్పిరేషన్ is decreases, water absorption is also decreases. So those are the factors affecting. So basically factors affecting మీద మనకి క్వశ్చన్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఎక్కువ వచ్చాయి, అండ్ ఆల్సో గ్రూప్స్లో గ్రూప్ 4 గ్రూప్ 2 ఇట్లాంటి ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో ఫ్యాక్టర్స్ affecting on transpiration is most important thing here. Okay, so these are the factors affecting on transpiration. So temperature and transpiration both are in direct relationship. Pollution and transpiration both are in inverse relationship. Humidity and transpiration both are in inverse. Wind speed and transpiration both are direct. Water absorption and transpiration both are in direct relationship. Okay, so this is some factors affecting on transpiration. Okay, so this is the transpiration. So I hope you got some information from this topic. Okay, if you have any kind of queries or any kind of doubts, so you just put your doubts in comment section. So we will going to be discussing next class. Okay, so next class లో మనం ట్రాన్స్పిరేషన్ మీద సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, అంటే ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగారు, ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, సో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, so thank you so much.